నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. భువర్లోక గమనం దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ఇది 4వ ఎపిసోడ్. అయితే భువర్లోక గమనంలో మనం ఈ ఆస్ట్రల్ ప్లేన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి, కానీ మనం దాన్ని మించి మాట్లాడుకుంటున్నాము. భువర్లోకము అంటే మన పైన ఉండే ఆ ప్లానెటరీ అట్మాస్ఫిరిక్ అలాంటి జోన్లోకి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ భువర్లోక గమనము చేయాలి అంటే మన శరీరము యొక్క అటాచ్మెంట్ని దాటి బయటికి వెళ్ళాలి అంటే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఐడియాస్ తెచ్చుకుంటున్నాం. అందులోనూ ఏదైనా అటాచ్డ్ ఉండి ఆ అటాచ్మెంట్ నుంచి సెపరేట్ అయి వెళ్ళాలి అంటే ఎన్నో బంధాలు అడ్డొస్తాయి. ఇన్ని రోజులు మన దగ్గర ఒక ఫేవరెట్ షర్ట్ ఉందనుకోండి, ఆ షర్ట్ని పడేయాలి అంటే మనకు చాలా బాధేస్తుంది కదా. ఆర్ వదలలేమంత ఈజీగా, అది కంఫర్టబుల్ అయిపోతుంది. పాతది అయిపోయిన షర్ట్ అదేంటో మనకి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మనకి తెలియకుండానే మన ఈ శరీరం మనకి చాలా కంఫర్టబుల్ అయినట్టు, ఈ శరీరము దాటి ఎక్కడికైనా వెళితే అది చాలా గందరగోళంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకు నచ్చిన వాళ్ళతో ఉంటే చాలా బాగున్నట్టు, నచ్చని వాళ్ళని మనం దగ్గరికి కూడా రానివ్వలేకపోయినట్టు ఎలా ఇబ్బంది పడతామో, అలాగా మనం ఈ శరీరాన్ని వదిలి వెళుతున్నప్పుడు కొన్ని ఫండమెంటల్ రూల్స్ గుర్తుపెట్టుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందులోనూ ఈ భువర్లోక గమనం చేసేటప్పుడు కొన్ని విషయాలు వదిలిపెడితేనే ట్రావెల్ ఈజీ అవుతుంది. కొన్ని విషయాలు మనం ఎంత డీప్గా వదిలిపెట్టాలంటే, చాలామంది నేను ప్రయత్నం చేస్తున్నానండి, సాధన చేస్తున్నానండి, కానీ ఆ రావట్లేదు, ఆ స్ప్లిట్, నా సోల్ బయటకు వచ్చి ఆర్ నా ఆత్మ బయటకు వచ్చి ఆర్ నా శరీర వ్యామోహం తగ్గిపోవాలి అంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అడ్డుపడతారు. ఇలా గనక ఉంటే చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ, కొన్ని వదిలిపెట్టాలి అంటారు. అందులోనూ ఫస్ట్ వచ్చేసి ఈ ఆత్మ శరీరం, ఈ రెండు సెపరేట్ అవ్వాలంటే ముందు శరీరాన్ని వదిలిపెట్టాలి, శరీరము అనే అవగాహనని వదిలిపెట్టాలి. 1. నెక్స్ట్ వచ్చేసి వెలుతురు నీడ. మనం వెలుతురులోకి వెళ్ళాలి అంటే మన నీడని మనం వదిలిపెట్టాలి. మనం నీడని పట్టుకుని కూర్చుంటే వెలుతురులోకి వెళ్ళలేం. ఎందుకంటే వెలుతురు రాగానే నీడ వెళ్ళిపోతుంది. నీడ నాకు కావాలి అనుకున్న రోజున మీరు వెలుతురుని ఎంజాయ్ చేయలేరు. అందుకని మనం నిజంగా లైట్, మొత్తం మన చుట్టూ లైట్ వస్తే నీడ కనపడదు కదా. అలాగే మన చీకటిని వదిలితేనే వెలుతురులోకి వెళతాం. దీంతో పాటు ఏదైతే మంగళకరమైనవో వాటిని దగ్గరుంచుకోవాలి, అమంగళకరమైన విషయాలని సపరేట్ చేయాలి. అమంగళకరమైన విషయాలు అంటే మన ఆలోచనలో వచ్చే చెడు తలపులని మనం ఎంత కుదిరితే అంత వదిలిపెట్టుకోగలగాలి. దాంతోపాటు మన శరీరంలో ముఖ్యంగా మనని పట్టుకుని అంటుకుని ఉండేది మగ ఆడ, మేల్ ఫీమేల్, మాస్కులైన్ ఫెమినైన్ అనే ఒక అపోహ. ఇది మనము ఖచ్చితంగా దీన్ని దాటి బయటకు వెళ్ళిన రోజునే ఈ భువర్లోక గమనం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే శరీర వ్యామోహంలో బాగా ఉంటామో ఆ శరీరములో ఉండే ముఖ్యమైన అంశము నేను మగ వ్యక్తిని, లేకపోతే ఆడ వ్యక్తి, లేకపోతే చిన్న పెద్ద ముసలివాళ్ళు, ఇలాగా ఏమో ఐడియాలజీస్ మన మైండ్లో సెటిల్ అవుతాయి. మీరు ఎంత ఓల్డ్ అయినా సరే, మీరు ఎంత లావైనా సరే, మీరు ఎంత సన్నమైనా సరే, మీకు ఎన్ని రోగాలున్నా సరే, మీకు ఆస్తమా ఉన్నా సరే, మీకు కాళ్ళు నొప్పులున్నా సరే, మీరు ఈ శరీర వ్యామోహము దాటి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీకు ఆ వ్యామోహములో ఈ ఐడియాస్ అన్నీ తీసేయాలి. నాకు లావు ఉంటాను కదండి చెయ్యలేను, లేకపోతే సన్నగా ఉంటాను కదండి చెయ్యలేను, దీనికి భువర్లోక గమనానికి సంబంధమే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆడ మగ అనే ఒక స్ఫురణ కోల్పోవాలి. నేను ఒక కంప్లీట్ హోల్ హ్యూమన్ బీయింగ్ని అనేది మీ మైండ్లోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆత్మని, ఆ మంగళకరమైన విషయాన్ని, ఆ వెలుతురుని మీ జీవితంలోకి తీసుకొస్తారో అప్పుడు మీకు ఆ హోల్నెస్, మేలు ఫీమేలు అనే కాకుండా సంపూర్ణమైన మానవ జీవితం అని మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు, ధ్యాసలో కూర్చున్నప్పుడు ముందు మీ శరీర అవగాహనని వదిలిపెట్టే ప్రయత్నం స్టార్ట్ చేయండి. అంటే ఊపిరి తీసుకుంటూ నేను ఈ శరీరము అనే ఈ శరీరంలో ఉన్న
పర్సనాలిటీని అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి శరీరాన్ని అక్కడ బాడీని అక్కడ బెడ్ మీద వదిలేయండి. ఆ బెడ్ మీద వదిలినప్పుడే మీకు ఆ శరీరం నుంచి సెపరేషన్ బాగా తెలుస్తుంది. ఓకే, ఎప్పుడైతే మీరు నేను మగాణ్ణి ఆడదాన్ని అని మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఇంకా ఆ సెపరేషన్ ఫుల్గా సెన్స్ అవ్వరు అంటారు. అందుకని ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని మీ జీవితంలోకి వెలుతురు రావాలి అని అనుకోండి. తర్వాత మీరు శరీరము కాదు ఆత్మ అని తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఎంత కాదనుకున్నా మంగళకరమైనవి ఆలోచించాలి. అంటే అమ్మో నేను చచ్చిపోతానేమో, ఇది బయటకు వస్తే నా ఆత్మని సపరేట్ అయితే నా శరీరం ఏమైపోతుంది, ఇలాంటివి ఆలోచించకుండా ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది, కాంతి రూపంలాగా నేను ప్రపంచం తిరిగి రావచ్చు అనే ఒక ఆలోచనతో, పాజిటివ్ ఆలోచనతో, అంటే దీని నుంచి బయటకు వచ్చాక నేను అక్కడికి వెళ్ళొస్తా, లేకపోతే మా పక్కింటోడికి ఏం జరుగుతుందో చూసొస్తా, ఇలాగా ఆలోచిస్తున్న వాళ్ళకి సెపరేట్ అవ్వలేరు. మీరు దాన్ని ఫ్రీగా వదిలిపెట్టాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మేల్ అండ్ ఫీమేల్ అనే ఫీలింగ్ వదిలిపెట్టాలి. ఇది రాగానే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ద హోల్నెస్ అని వస్తుంది. నేను ఇందాక అన్నాను చూసారా, వాడింటికి వెళ్ళొస్తా, ఒకసారి ఆత్మ సపరేట్ అయ్యాక నేను మా తాత ఏం చేశాడో చూసొస్తా, లేకపోతే అప్పుడు నన్ను మా వైఫ్ ఎట్లా అన్నదో మాటలు చూసొస్తా, ఇవి చేసేవాడు అమంగళకరమైన వైపుకి వెళ్తున్నట్టు, వాడికి ఇది పని చెయ్యదు. అందుకని మీరు యాజ్ ఎ హోల్ పెరగాలి. ఇక్కడ హోల్నెస్ అంటే సంపూర్ణము అంటే అర్థం ఏంటంటే మీకు బయట ఇంకేమీ లేదు అనే జ్ఞానము రావడం. మీరు మిమ్మల్ని దాటి బయట ఏమీ లేదు కాబట్టి మీరు మీ ఆత్మస్వరూపాన్ని మీ లోపలే తిప్పుతున్నారు అనే ఫీలింగ్లోకి వెళ్తారు. ఇది బాగా గట్టిగా గుర్తు చేసుకోండి. మీరేదో చిన్న శరీరము, అందులో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మని నేను సెపరేట్ చేస్తున్నాను అనే ఫీలింగ్లో ఉన్నంతసేపు మీకు భువర్లోక గమనము పాసిబుల్ కాదు. అందుకని మీరు భువర్లోక గమనం చెయ్యాలి అంటే ఈ సృష్టి మొత్తము ఒకటి, నా లోపలే సృష్టి మొత్తము ఉంది, అండ్ ఆ సృష్టిలోనే నేను వెళ్ళి వస్తున్నాను అనే ఆలోచనతో వెళ్ళాలి. ఎప్పుడైతే మీకు అలాంటి ఆలోచన వస్తుందో వెంటనే మీరు ఈ హోల్నెస్, సృష్టి యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటారు. అప్పుడు మీకు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే విషయం తెలుస్తుంది. ఓకే, అది పూర్ణమే, ఇది పూర్ణమే, నేను పూర్ణమే, ఈ సృష్టి మొత్తము పూర్ణమే అనేటట్టుగా నాలోంచి ఏదైనా తీసినా అది సంపూర్ణమే, అందులోంచి నేను ఏదైనా తీసుకున్నా అది సంపూర్ణమే అనేటట్టుగా మొత్తం పూర్ణత్వం మీకు తెలుస్తుంది. ద హోల్నెస్ అంటారు. ఆ హోల్నెస్ ఎప్పుడైతే వస్తుందో, ఓకే, ఎప్పుడైతే ఆ సంపూర్ణత్వం వస్తుందో మీకు తెలియకుండానే దేన్ని మీరు వద్దనరు, దేన్ని మీరు కావాలి అనుకోరు. అలాంటి ఫీలింగ్ ఎస్టాబ్లిష్ కాగానే సెపరేట్ అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను దాటి ఏమీ లేదు, నాలోనే అంతా ఉంది, నేను ఆ అంతటినీ చూడాలి, ఆ అంతటినీ తెలుసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు వాడు చెడ్డోడు, వీడు మంచోడు, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి, ఇలాంటి ఫీలింగ్లోకి వెళ్ళరు మీరు. ఎప్పుడైతే ఆ సెపరేషన్ వస్తుందో మీకు తెలియకుండానే సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. సంపూర్ణం రాగానే ఇట్లా సెపరేట్ అయిపోతారు. దెన్ యు ఆర్ ఫ్రీ టు ట్రావెల్. ఎంతో మంది నిత్య ముక్తులను, అవధూతలను, స్వాములను, తర్వాత పెద్ద పెద్ద బాబాలను మీరు భువర్లోక గమనములో కలుసుకోవచ్చును. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇది జరగాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ మాట్లాడుకుంటున్నాం. అందులోనూ ఏదైనా ఫ్లాట్ కరెక్ట్గా బేస్ బాగా ఉండేటట్టుగా పడుకోండి. మీరు ఎప్పుడైనా ఆసనం వేసి పడుకున్నప్పుడు మీరు బేస్ క్లియర్ గట్టిగా ఉండేటట్టు, పడిపోకుండా ఉండేటట్టుగా చూసుకోండి. 1. రెండోది, ఊపిరిని ఎంత నెమ్మది పరిస్తే అంత మంచిది. ఊపిరిని స్లో చేయాలి. ఎంత నెమ్మదిగా ఊపిరి తీసుకుంటే అంత మంచిది. దీంట్లోనూ కొన్ని ఇంపార్టెంట్ పదాలు వైబ్రేట్ చేస్తాయి. అలాంటిదే అనే పదం కానీ అనే పదం కానీ ఎంత వైబ్రేట్ చేయగలిగితే అంత మంచిది. మీరు ఎక్కువసేపు అని వైబ్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతసేపు చేయగలుగుతారో అంత బాగుంటుంది. ఇదంతా మా గురువులు మాకు ఎలా చెప్పేవారంటే, నీకు ఇష్టం ఉండాలిరా, నువ్వు చెయ్యాలి, అరే భలే ఉందే, చెయ్యాలి, నేను ప్రయత్నం చెయ్యాలి అనే ప్రయత్నము మీకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్లో ఏవో గొడవలు ఉన్నాయి,
వాడేదో అన్నాడు, నన్ను ఇంత మాట అంటాడా, నేను ఇవన్నీ నమ్మా అనుకుంటూ జీవితాంతం వేస్ట్ చేసుకుంటారా, లేకపోతే రోజుకు అరగంట దీని మీద సమయం గడుపుతారా? మీరే ఆలోచించుకోండి. ఈ భువత్లోక గమనము సాధ్యమవుతుందంట. నేను ట్రై చేస్తాను, ఏముంది నా శరీరమే, అక్కడే కూర్చుని ఉంటాను, ఊపిరి తీసుకుంటాను, ప్రయత్నము చేస్తాను అని ప్రతి వ్యక్తి ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నము చేస్తున్నప్పుడు స్టేబుల్ సర్ఫేస్ పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఋషులు మునులు ట్రై చేశారు కాబట్టి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్, కింద పడతారు అప్పుడప్పుడు, బ్యాలెన్స్ లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టే కింద పడతారు, అలా ఉంటుంది. కాబట్టి ఫ్లాట్ సర్ఫేస్ పెట్టుకోండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోండి, కూర్చోలేకపోతే ఫ్లాట్గా పడుకుని స్లో బ్రీదింగ్ చేస్తూ అని సపరేట్ చేస్తూ, ఈ సృష్టి మొత్తం మీ లోపలే ఉంది, మిమ్మల్ని దాటి ఇంకేమీ లేదు అన్నప్పుడు ఆత్మ నా ఈ ఒక్క బాడీలో బందీ అయిపోయి ఉంది అనే స్ఫురణ నుంచి బయటకు వస్తారు. అలా రాగానే మీకు తెలియకుండానే ఒక సెపరేషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే సెపరేషన్ ఏర్పడుతుందో మీరు రియలైజ్ అవుతారు, నేను ఇన్ని రోజులు కొట్లాడుతున్న మా అత్త వేరు కాదా, నేను మా ఆయన అంత గట్టి గట్టిగా అరుస్తాడు నా మీద, ఆయన నేను వేరు కాదా అనే ఒక స్ఫురణ మీకు వస్తుంది. ఎప్పుడైతే ఇలా వస్తుందో మీ భువర్లోక గమనము మొదలవుతుంది. ఇది మీరు ట్రై చేసుకోండి. ఎప్పుడైనా సరదాగా వీలుంటే ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద పెట్టండి. మన వాళ్ళు ఎంతోమంది మోటివేట్ అవుతారు, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి పెట్టండి. లేదు అలా చెప్పుకోలేను, నేను చెప్పను అనుకుంటే ఒక బుక్ తీసి రాసుకోండి. దాన్ని స్లోగా ట్రావెల్ రూపంలో చేయండి. నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీ దాకా తీసుకొస్తుంటాను. స్లోగా దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. చెప్పినది వెంటనే ప్రయత్నం చేయండి. 15 minutes, 10 minutes, 20 minutes అలా ప్రయత్నం చేయండి. డైలీ పడుకునే ముందు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసి చూడండి. మీకు లాభం వస్తుంది. మీరు చాలా హెల్దీగా, హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ భువర్లోక గమనం మొదలవుతున్నప్పుడు మీకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఇది వెంటనే కుదరకపోతే ఫీడ్ యువర్ అన్కాన్షియస్ మైండ్ అని చెప్తారు లాజిక్. ఫీడ్ యువర్ అన్కాన్షియస్ మైండ్ అంటే మీరు ఎప్పుడైతే అన్కాన్షియస్ లోపలికి వెళ్ళిపోతారో అప్పుడు ఇవి తొందరగా రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు మామూలుగా ఏ పని చేస్తున్నా దాని గురించి ఆలోచించండి. అంటే మామూలు డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే బస్సులో వెళ్తున్నారు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్నారు, ఆఫీస్లో ఉన్నారు, ఏదైనా పని చేసుకుంటున్నారా, మైండ్లో ఒక పక్క నిజంగానే నా శరీరం నుంచి సెపరేట్ అయితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా, ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం అనే కోరిక మీకు అలా మిమ్మల్ని వెంటాడాలి. ఎప్పుడైతే అలా వెంటాడుతుందో జిజ్ఞాసకి కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇది బ్రెయిన్ అండ్ బాడీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో, నా మైండ్, నా బ్రెయిన్ నన్ను ఇలాగే ఊహించుకుంటుంది. ఎప్పుడైతే ఆ బ్రెయిన్ని ఇలా అవసరం లేదురా ఇంకెలాగైనా ఊహించుకోవచ్చు అని మనం అలవాటు చేస్తామో ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. సో అందుకని మన బ్రెయిన్ మనం ఒకటే మూసలో పెట్టి ఒకేలాగా చూస్తుంటుంది. కానీ మనం దీన్ని దాటి బయటికి వెళ్ళొచ్చు అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే చేస్తారో మీకు తెలియకుండానే మీ లోపల నుంచి ఒక బ్యూటిఫుల్ శక్తి బయటకు వస్తుంది. యూ విల్ బికమ్ లైట్. మీరు ఎంత వెయిట్లెస్ అయిపోతారంటే, ఎంత లైట్ ఫీల్ అవుతారంటే, ఏదో 1000 kg బరువు బాడీ నుంచి తీసేసినట్టు మీ లోపల ఎవరెవరో ఏమేమో పెట్టిన దిష్టి, కళ్ళు, చూపులు అన్నీ పోయి ఒక అస్సలు ఫ్రీ అయిపోతారు మీరు. నేను చెప్పిన ట్రై చేయండి. భువర్లోక గమనం అద్భుతంగా ఉంటుంది. మీతో పాటు నేను కూడా ఉంటాను. ప్రయత్నం చేయండి. ఎవరికి ఎంత సాధ్యమైతే, భగవంతుడు ఎంత కృపనిస్తే అంత. ట్రై చేయడం మాత్రం మన హక్కు, మన బాధ్యత. ఓకేనా? చలో అందరు ట్రై చేయండి. అండ్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంత మీకు చెప్తాను. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.